జ్యోతి, ఏంటమ్మా ఫైల్ చేతిలో పట్టుకుని పరిసరాలు కూడా మర్చిపోయి అంత సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నావు? ఆ ఫైల్ ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్నలకైనా, నా మనసులో మొదలై నన్ను డిస్టర్బ్ చేస్తున్న అనుమానాలకైనా నువ్వు దాచకుండా క్లారిటీ ఇస్తేనే సరైన సమాధానం దొరుకుతుంది శారదమ్మా. అర్థం కాలేదు జ్యోతి. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు శారదమ్మా. మనకి సంబంధం లేని వాళ్ళు మనకి సమస్యలు సృష్టిస్తున్నారు. ఏమీ కాని వాళ్ళు మనల్ని కష్టాలు పెడుతున్నారు. ఇంటి నుంచి ఎన్ని రకాలుగా ఆలోచించినా దానికి కారణం మాత్రం తెలియటం లేదు. నేను అడిగిన దానికి దాచకుండా సమాధానం చెప్తావా? చెప్తాను, అడుగు. ఆ నీలాంబరి ఎవరు శారదమ్మా? నీకు ఆ నీలాంబరికి ఏంటి సంబంధం? సమాధానం చెప్తానన్నావు కదా శారదమ్మా. అడిగితే ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? చెప్పు. అవన్నీ ఆలోచించకు జ్యోతి. ఎందుకు ఆలోచించకూడదు శారదమ్మా? నా భర్తతో నా బంధం, నీతో నా అనుబంధం అన్నీ ఆ నీలాంబరితోనే ముడిపడున్నాయి. నువ్వు చెప్పే సమాధానమే మన సమస్యలకి పరిష్కారం. ఎందుకంటే ఆ నీలాంబరి నీ మీదే కాదు, దొరబాబు మీద కూడా కక్ష కట్టింది. శకుని పక్కనే ఉండి కౌరవ వంశాన్ని నాశనం చేసినట్టు ఆ నీలాంబరి అత్తయ్య గారితో స్నేహాన్ని నటిస్తూ ఆ కుటుంబానికి ద్రోహం చేస్తుంది. ఎంత జరుగుతున్నా ఆలోచించకుండా ఉండటానికి నీకున్నంత ఓర్పు నాకు లేదు శారదమ్మా. నేను నమ్మలేకపోతున్నాను జ్యోతి. ఆ నీలాంబరి రాజు మీద కక్ష కట్టడం ఏంటి? అందుకు సాక్ష్యం ఇదిగో ఈ ఫైల్. వాళ్ళు ఫ్యాక్టరీని వేరే వాళ్ళకి అమ్ముదామనుకుంటుంటే నీలాంబరి ప్లాన్ తో చాలా తెలివిగా రామ్జీ తనకు అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ తయారు చేయించి దొరబాబు చేత, శ్రావ్య చేత సంతకాలు పెట్టించాడు. నయ్య పైసా ఖర్చు లేకుండా కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడేమంటావు శారదమ్మా? నువ్వు మౌనంగా ఉంటే ఆస్తి నష్టాన్ని కాదు శారదమ్మా, ఇక్కడ అందరి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పటికైనా నోరు విప్పు శారదమ్మా. మన కష్టాలు తొలగిపోవటానికి దారి చూపించు. ఏంటి శారదమ్మా నీ ప్రాబ్లం? అన్ని నీలోనే దాచుకొని ఏం సాధిద్దామని? దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. అర్థం చేసుకో శారదమ్మా. చెప్తా, నీకు తెలిస్తే నువ్వైనా చెప్పు. ఆ నీలాంబరికి శారదమ్మకి సంబంధం ఏంటి? ఎందుకు ఆవిడ వీళ్ళ మీద పగబట్టింది? చిన్నాళ్ళని నిజాన్ని బయట పెట్టకుండా గతాన్ని తలుచుకుంటూ మీలో మీరే కుమిలిపోతారు. చిన్నాళ్ళని విషయాలు మీలోనే ఉంచుకొని నా వైపు వేరిద్దరు జాలి చూపులు చూస్తారు. అది నేను భరించలేకపోతున్నాను శారదమ్మా. మీరు చెప్తారా, నన్ను వేరుగా వెళ్ళిపోమంటారా? అమ్మా జ్యోతి, సర్ది చెప్పాలని చూడొద్దు శారదమ్మా. నేను వినను.
నువ్వు చెప్పవని నాకు అర్థమైంది. సరే, నేను వెళ్ళిపోతాను. జ్యోతి వద్దు, నువ్వు వెళ్ళొద్దు. అయితే చెప్పండి. ఇంత జరిగా కూడా నేను ప్రేక్షకురాల్లా చూస్తూ ఊరుకోలేను జ్యోతి. నువ్వు అడిగిన దానికి నేనిప్పుడు సమాధానం చెప్పలేను గాని నీ జీవితం బాగుపడడం కోసం నా వంతు కృషి ప్రయత్నం ప్రారంభిస్తాను. అందుకోసం నేను ఊరెళ్ళొస్తాను. ఏ ఊరు శారదమ్మా? ఇప్పుడు కాదు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను.